పులి గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. పులిని చూస్తేనే జింకలకి అండ్ వేరే కొన్ని జంతువులకి గుండె పగిలినంత పనవుతుంది. అలాంటిది పులి ఒకేసారి పైకొచ్చి దాడి చేస్తే, అలా దాడి చేసి నీటిలోకి ఈడ్చుకెళ్ళి చంపితే అది నరకం కదా. సగం ప్రాణాలు పులి చేతిలో, సగం ప్రాణాలు నీటిలో పోవడం అనేది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. మొసలికి నీటిలో బలం, కానీ అలాంటి మొసలిని నీటిలోనే చంపితే జంజిస్ ఖాన్ని అత్యంత క్రూరుడు అని చెప్తూ ఉంటారు. అలాంటి పేరుని ఈ పులికి పెట్టారు. ఈ పులి పేరు కూడా జంగిస్. జంగిస్ టైగర్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4 దశాబ్దాల క్రితం ఈ కథ జరిగింది. కథ అని చెప్పేసరికి ఇది సృష్టించింది అనుకోవచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. 1983వ సంవత్సరంలో రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్లో చాలా జంతువులు జీవిస్తుండేవి. ఇక్కడి ప్రదేశమైన జోగిమహల్లో ఏ మగపులి కూడా నివసించేది కాదు. జోగిమహల్ ప్రాంతం చాలా వరకు ఒక కోటలా ఉంటుంది. దీనికి దగ్గరలోనే పాదం తళావ్ అనే సరస్సు ఉండేది. తళావ్ అంటే చెరువు అని అర్థం. సరస్సు అంటే చెరువు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. 1983 నవంబర్లో ఈ ప్లేస్కి జంగిస్ టైగర్ వచ్చాడు. ఈ ప్రాంతంలో ఏ పులి లేదని జంగిస్కి అర్థమైంది. జంగిస్ అప్పటికి చాలా బలంగా ఉన్నాడు. ఉక్కులాంటి శరీరం, యుక్త వయస్సు, భయంకరమైన ఆకారం ఇలా కనిపించేవాడు. జంగిస్ వచ్చి రాగానే వేటాడడం మొదలుపెట్టాడు. జంగిస్ వేటాడే పద్ధతులు 2 రకాలుగా ఉండేవి. మొదటిది, జోగిమహల్ దగ్గరలోని పొదల్లో జంగిస్ కూర్చునేవాడు. జింకలకి కనబడకుండా దూరంగా సరస్సులో నీటిని తాగడానికి జింకలు వచ్చేవి. జింకలు ఎప్పుడైతే నీటిని తాగుతాయో అదే టైంలో జంగిస్ ఒక్కసారిగా గర్జించేవాడు. ఈ స్ట్రాటజీని ప్రయత్నిస్తే జింకలకి పులి ఎక్కడుందో అర్థమయ్యేది కాదు. ఆ జింకలు ఏం జరిగిందో అర్థమవ్వక ఒక్కసారిగా పరిగెత్తేవి. ఇదే అదును అని తెలిసి జంగిస్ ఈజీగా దొరికే జింకని వేటాడి నీటిలోకి తీసుకెళ్లేవాడు. రెండవ పద్ధతి, జింకల గుంపును ఒకేసారి భయపెట్టడం. కొన్నిసార్లు జింకల్ని నీటిలోకి పారిపోయే విధంగా భయపెట్టే టైంలో కొన్ని జింకలు తొందరగా పారిపోవచ్చు అని నేలపై పరిగెత్తేవి. ఇంకొన్ని భయపడి నీటిలోకి వెళ్లి పరిగెత్తేవి. ఇదే అదునుగా భావించిన జంగిస్ నేలపై జింకల్ని పట్టుకోవడం కష్టమని నీటిలోకి దూకేవాడు. చివరిగా అలసిపోయి దొరికిన జింకని పట్టుకొని సగం ప్రాణాలు తను తీసి సగం ప్రాణాలు నీటిలో పోయేలా చేసి నీటి ఒడ్డుకు తీసుకొచ్చి తినేవాడు జంగిస్. జింకల్ని మాత్రమే కాదు, పందుల్ని అండ్ వేరే జంతువుల్ని కూడా ఇలా చంపేవాడు. ఈ 2 పద్ధతుల్లో జంగిస్ ఆరితేరాడనే చెప్పాలి. నేను చెప్పింది స్ట్రాటజీస్ గురించే, ఇంకా చాలా ఉన్నాయి. అవి తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి కంటిన్యూస్గా చూడండి. జంగిస్ మొదటగా కనిపించింది నవంబర్ 1983లో, అంటే చలికాలంలో. తర్వాత జనవరి 1984 నుండి రోజు అందరికీ కనిపించేవాడు. జంగిస్ బరువు 230 కేజీలు ఉండొచ్చు అని అంటూ ఉంటారు, కానీ 250 కన్నా ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నీటిలో తిరిగి తిరిగి కండలు చాలా బలంగా మారతాయి. అందువల్ల ఇంకా ఎక్కువ బరువు ఉండే ఛాన్స్ ఉంది. నిజానికి నీటిలో వేటాడడం అనేది బిగ్ క్యాట్స్లో జాగ్వర్కే సాధ్యమయ్యే పని. సుందర్బన్ ఫారెస్ట్లో పులులు నీటిలో జంతువుల్ని వేటాడుతూ ఉంటాయి. అలా తర్వాత కనిపించిందే ఈ జంగిస్ టైగర్. జంగిస్ మొసళ్లతో కూడా ఫైట్ చేసేవాడు. కొన్నిసార్లు మొసళ్లను చంపి తినేవాడు. జింకల్ని వేటాడి నీటిలోకి తీసుకెళ్లి ఒక పక్క తినేటప్పుడు ఈ టైంలో మొసళ్ళు అక్కడికి వచ్చేవి. జంగిస్ గర్జిస్తూ వేరే వాటికి వార్నింగ్ ఇస్తూ, ఒక్కోసారి మొసళ్ళు పైకి వస్తే వాటిని ఒక పక్క భయపెడుతూ గర్జిస్తూ తన ఫుడ్ని తినేవాడు. అడ్డం వస్తే మొసలి ప్రాణాలు కూడా కొన్నిసార్లు పోవాల్సిందే. ఇలా చాలా వరకు ఫుడ్ని తింటూ జంగిస్ ఇంకా బలంగా తయారయ్యాడు. మ్యాక్సిమం ఆ క్రొకడైల్స్ కొంచెం చిన్నవై ఉండొచ్చు. 1984లో ఇదే ప్రాంతంలో ఇంకో ఆడపులితో జంగిస్ మేటింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ పులికి పిల్లలు పుట్టుండొచ్చు. జంగిస్ దేనికి భయపడేవాడు కాదు. నిజానికి ఎలుగుబంట్లతో ఫైట్ చేయడానికి పులులు వెనకడుగు వేస్తాయి, కానీ జంగిస్ ఎలుగుబంట్లకి ఏమాత్రం భయపడేవాడు కాదు. నేరుగా వాటితో ఫైట్కి వెళ్ళేవాడు. 1984వ సంవత్సరం ఎండాకాలం అంతా జంగిస్ జోగిమహల్లోనే కనిపించాడు. తర్వాత వానాకాలంలో వర్షం పడి అడవంతా ఎంతో అందంగా మారింది. 1984వ సంవత్సరం అక్టోబర్ వరకు జంగిస్ వేటాడుతూ తన ప్రాంతంలో కనిపించాడు. దీని తర్వాత జంగిస్ ఎప్పటికీ కనిపించలేదు. జింకలు అండ్ వేరే జంతువులు ఏమాత్రం భయం లేకుండా నీటిని తాగడం మొదలుపెట్టాయి. 1 సంవత్సరం కూడా జంగిస్ సరిగ్గా కనిపించలేదు. కానీ తన స్ట్రాటజీస్, తన గర్జన, తన జ్ఞాపకాలు అందరికీ గుర్తుండిపోయాయి. జంగిస్ అంటే అర్థం విశ్వానికి రాజు
అండ్ సముద్రానికి రాజు అని. జంగిస్ నీటిలో వేటాడడం వల్ల సముద్రరాజు అని అర్థం వచ్చేలా ఇలా ఈ పేరుని పెట్టుండొచ్చు. జంగిస్ టైగర్ ఏమయ్యాడని మీరు అడిగితే దానికి సమాధానం జంగిస్ని వేటగాళ్ళు చంపేసి ఉండొచ్చు. దీన్నే పోచింగ్ అంటారు. ఈ పోచింగ్ వల్ల చాలా వరకు జంతువులు చనిపోయాయి. ఇప్పటికీ ఈ పోచింగ్ జరుగుతూ ఉందని డౌట్, మ్యాక్సిమం జరుగుతూ ఉండొచ్చు. సో జంగిస్ టైగర్ గురించి మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. మీ వల్ల వీలైతే ఒక్కకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.